ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అందరూ చెప్పండి. శ్రీశైలేశ దయాపాత్రం ధీభక్త్యాది గుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే రమ్యజామాతరం మునిం లక్ష్మీనాథ సమారంభాం నాథయామున మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. వసుదేవ సుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం. బోలో శ్రీ 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 త్రిదండి రామానుజ త్రినదీయ స్వామి వారికి. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు నిత్య సతుచిత్ ఆనంద స్వరూపుడైనటువంటి వైకుంఠవాసి సాక్షాత్ ఆ యొక్క శ్రీమన్నారాయణుడు ఎవరైతే మోక్షగామిగా వెళ్తూ ఉన్నారో, ఎవరైతే అర్చిరాది మార్గం నుండి భగవంతుని యొక్క సేవ చేయడానికి వెళ్దాం అనుకుంటున్నారో అటువంటి ఆ మోక్ష పురుషుడు మోక్షార్థి ఎవరైతే ఉంటారో వాళ్లకు మనం నిన్న చెప్పుకున్నాం. అర్చిరాది మార్గంలో వెళ్ళాలంటే వైష్ణవ సంప్రదాయాన్ని పాటించాలి ఒకటి. రెండవది, ఈ ముక్త పురుషుడు ఎవరైతే ఉంటారో ఆ ముక్త పురుషుడు అనేవాళ్ళు 12 ప్రదేశాలకు వెళ్తూ ఉంటారు. ఆ 12 ప్రదేశాలలో ముఖ్యంగా ఒక్కొక్క ప్రదేశంలో ఒక మాసం ఉంటూ కరెక్ట్ సంవత్సరీకం వరకు శ్రీమన్నారాయణ దగ్గర వైకుంఠవాసం దగ్గరికి వెళ్తారు. అందుకే పున్నామ నరకం నుంచి దాటించేవాడు, పితృమాతృ చనిపోయినప్పుడు వారికి వైకుంఠవాసాన్ని కల్పించేవాడు ఎవరంటే సాక్షాత్తు కుమారుడు, కొడుకు. ఆ కొడుకు అనేవాడు ఏం చేయాలి? ప్రతి నెల డేట్ల ప్రకారం కాకుండా తిథుల ప్రకారంగా నెల మాసికము అనేది పెడుతూ ఉండాలి. ఎవరైతే తల్లిదండ్రులకు పిండ ప్రదానం కానీ అంత్యేష్టి కార్యక్రమం కానీ చెయ్యరో వాళ్లకు, చనిపోయినటువంటి వాళ్లకు మోక్షం ఉండదు, వీళ్లకు కూడా శుభం కలగదు అని మనకు పెళ్ళయాచార్ల వారు తెలియజేస్తూ ఉన్నారు. అటువంటి మరి ఎవరైతే నిత్య విభూతులు లీలా విభూతులు అని చెప్పేసి నేను చెప్పుకున్నాం. మనం
నిత్య విభూతులు అంతా కూడా వైకుంఠవాసంలో ఉంటూ ఉంటారు. లీలా విభూతులంతా కూడా మనము. మరి అటువంటి మోక్షానికి కావలసినటువంటి అర్హతలు ఏమిటి? మనకు విష్ణులోకానికి పోవాలంటే మనం ఎటువంటి అర్హతలను సంపాదించాలి? 7 రకాల అర్హతలు మనకు కావాలన్నమాట. 7 రకాల విషయాలను మనం పాటించాలి. అవేమిటి? 1 భక్తి సాధన సప్తకములు అంటారు వీటిని. భక్తి సాధన సప్తకములు అంటే 7 విషయాలలో వీళ్ళు ముందుకు పోవాలి. మరి ఈ విషయాల గురించి దేంట్లో ఉంది? రామానుజాచార్యులు రచించినటువంటి శ్రీభాష్యం అనే పుస్తకంలో మనకు మోక్షానికి కావలసినటువంటి అర్హతలు, భక్తి సాధన సప్తకాలు అనేవి మనకు దాంట్లో కనబడుతూ ఉంటాయి. మరి దీనికి ఏమిటి? 1 మొట్టమొదలు మనిషికి ఏం కావాలి? వివేకము. అంటే భక్తి సాధన సప్తకాలు 7 మార్గాలలో మొదటిది వివేకము. వివేకం అంటే ఏమిటి? తెలివితేటలు. అంటే ఎక్కడ ఏది మాట్లాడాలి, ఎక్కడ ఏది మాట్లాడకూడదు, మనము మాట్లాడవలసినటువంటి అవసరం ఉందా, మరి ఎక్కడ పడితే అక్కడ భగవంతుడు ఇచ్చినటువంటి వాక్శక్తి. మనకు వాక్శక్తి అంటే ఏమిటి? సరస్వతి కటాక్షం. చూడండి, కొంతమంది మాట్లాడితేనేమో గంటలకు గంటలు మాట్లాడినా బాగా అనిపిస్తుంది. కొంతమంది మాట్లాడితే బండ మీద పెట్టి గీకినట్టు ఉంటుంది. వీడు ఎప్పుడు పోతే బాగుండరా అనుకుంటారు. 2 రకాల ఆలోచనలు మనకు మైండ్లోకి వస్తూ ఉంటాయి. కానీ పరమాత్మ చెప్తూ ఉన్నాడు, భగవంతుడు ఇచ్చినటువంటి వాక్శక్తిని మంచి విషయాలకే వాడాలి. అది మనకు చూడండి, జంతువులు పక్షులు చెప్తూ ఉన్నాయి, మనుషులు కాదు. కప్ప ఉందనుకోండి, కప్ప ఏం చేస్తుందమ్మా? ఎప్పుడు పడితే అప్పుడు కనబడి ఎప్పుడు పడితే అప్పుడు బెక్ బెక్ అంటుందా? అనదు. వర్షాకాలం వచ్చినప్పుడే అది అరుస్తూ ఉంటుంది. అంటే మనకు కప్పలు అరుస్తున్నాయంటే వర్షం పడుతుంది అని ఒక సిగ్నల్. అదేవిధంగా కోకిల ఉంది. వసంత ఋతువు రాగానే కోకిల కుహు కుహు అంటూ గానం చేస్తూ ఉంటుంది. మరి అదే ఒకే వృక్షం మీద, ఒకే మామిడి చెట్టు మీద కోకిల కాకి 2 ఒకే రకంగా ఉంటాయి. కాకి కోకిల 2 ఒకే రంగును పోలి ఉంటాయి. 2 కూర్చున్నాయి చెట్టు మీద. కూర్చున్నప్పుడు మనం కోకిల ఏది కాకి ఏది అనేది ఏర్పాటు చెయ్యం. దూరం నుంచి ఎప్పుడు ఏర్పాటు చేస్తాం? అది ఎప్పుడైతే కూస్తూ ఉంటుందో అప్పుడే మనకు ఇది కాకా ఇది కోకిలనా అని తెలుస్తూ ఉంటుంది. అందుకే కోకిలను కోరినటువంటి మనస్తత్వాలు కొంతమంది, కాకిని కోరినటువంటి మనుషులు కొంతమంది. కొంతమందికి ఏం పని ఉండదు, కావు 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 అన్నట్టే ఎప్పుడు మాట్లాడుతుంటారు, చాటర్ బాక్స్. మరి కొంతమంది మాత్రం అవసరమైనప్పుడే మాట్లాడతారు. ఎందుకంటే మీరు గమనించండి, ఎక్కువ ఎవరు మాట్లాడతారు? చదువు చెప్పే ఉపాధ్యాయులు, లెక్చరర్స్, తర్వాత కోర్టులో వాదించే లాయర్లు, సినీ యాక్టర్లు, వీళ్ళు ఎక్కువగా మాట్లాడుతుంటారు. సైన్స్ ప్రకారంగా ఎవరైతే ఎక్కువ మాట్లాడతారో వాళ్లకు ఆయుష్ రేటు తగ్గుతుంది, అంటే జీవించే వయస్సు తగ్గుతుంది. అందుకే సాధ్యమైనంత వరకు అన్నిటికంటే అదుపులో పెట్టుకోవాల్సింది వాక్కు, అంటే మాట. చూడండి, శరీరానికి కూర్చున్నటువంటి తుమ్మముళ్ళైనా కూడా తీసివేయచ్చు, కానీ శరీరానికి కూర్చున్నటువంటి మాటలు మాత్రం జీవితాంతం పోవు. అందుకే మాటలు జాగ్రత్తగా, ఆ మాటలు మాట్లాడేటప్పుడే వివేకం అనేది ఉండాలి.
మరి వివేకం ఉండాలంటే రెండు రకాల నియమాలు పాటించాలి. ఒకటి ఆహార శుద్ధి ఉండాలి, రెండవది ఒకటి మాత్రం చెప్తూ ఉన్నాడు ఇక్కడ, ఆహార శుద్ధి ఉండాలి, తర్వాత మాట శుద్ధి కూడా ఉండాలి. ఆహార శుద్ధి ఉండాలంటే ఏం చేస్తాం? మనకు గుణాలు భగవద్గీతలో గీతాచార్యుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు. మనిషి ఎటువంటి ఆహారాన్ని తీసుకుంటే అటువంటి బుద్ధులు, అటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. విన్నారా? మనకేమిటి ఇష్టం? ఉదయం లేచినప్పటి నుంచి ఏవి ఎన్ని రకాలుగా తిందామా అనే ఆలోచన ఉంటుంది. కానీ ఎప్పుడైతే మానవుడు ఆహార శుద్ధిని చేసుకోవడో, ఆ ఆహారము సాత్వికమైనటువంటి భోజనాన్ని ఎప్పుడైతే స్వీకరించడో, సాత్వికమైనటువంటి ఆహారాన్ని స్వీకరించినటువంటి వాడికి సాత్వికమైనటువంటి బుద్ధులే ఉంటాయి. చూడండి, ఇక కొంతమంది తీసుకుంటారు రాక్షస ఆహారం అంటారు దాన్ని. రాక్షస ఆహారం పూర్వకాలంలో బకాసురుడు ఇటువంటి వాడు తినేవాడు. అది తింటేనే నాలుక ఓకే అంటుంది, లేకుంటే అనదు వాడు. కానీ ఎంతవరకైతే సాత్వికమైనటువంటి బుద్ధి కావాలంటే సాత్వికమైనటువంటి ఆహారం తీసుకోవాలి. మీరు అనుకుంటూ ఉన్నారు, కొన్ని ఏదైతే మీరు తింటూ ఉంటారో, వాటిని సంహరిస్తూ ఉంటారో, వాటిలో ఉన్నటువంటి కొన్ని పాపం కోరికలు కూడా మీలో ప్రవేశిస్తాయి. ఏవైతే తింటూ ఉంటారో ఆ కోరికలు కూడా పాపం దానికి ఏదో తన పిల్లలకు ఏదో చేయాలనుకున్నది, కానీ తెల్లవారి పోయింది పాపం. పోగానే దాని మనసులో కోరిక ఉండదా? ఆ పిల్లల దగ్గరికి పోవాలి, నేను చేయాలని. కానీ మనం ఏం చేశాం? ఇంకో గమ్మత్తైన విషయం ఏమిటంటే, ఏ జంతువు, ఏ ప్రాణి, ఏ పక్షి చనిపోయినా వేరే జంతువులు తింటాయి, కానీ మనిషి చనిపోతే మాత్రం ఏ జంతువు తినదు. గమనించండి, మనిషి కళేబరాన్ని బట్టి గద్దలు కాకులు వచ్చి వాళ్తాయి తప్ప తినవు. అదే ఎంత విషపూరితమైనటువంటి జంతువు, సర్పాలు చనిపోతే నెమలి వచ్చి తింటుంది, కానీ మనిషిలో ఉన్నటువంటి విషాన్ని ఏ జంతువు తినదు. అంటే మనం ఎంత విషం నింపుకొని పోతున్నామో గమనించండి. అంటే మనిషి యొక్క శరీరం దేనికి కూడా అక్కడికి రాదు. మరి ఎప్పుడు అక్కడికి వస్తుంది? వివేకంతో అన్ని పనులు చేసి సాత్వికమైనటువంటి భోజనాన్ని స్వీకరిస్తూ సాత్వికమైనటువంటి ఆలోచన శక్తి ఉంటేనే ఉపయోగపడుతుంది. అందుకే భక్తి సాధన సప్తకాలలో మొదటిది మనకు వివేకము. ఈ వివేకం అనేది అందరికి ఉంటుంది. భగవంతుడు మనం అనుకుంటాం, చాలామంది బాధపడుతూ ఉంటారు, నాకు తెలివి తక్కువ ఉంది. కానీ ఎవరికీ తెలివి తక్కువ ఉండదు. ఒకళ్ళకు చదువులో ఇస్తే, ఒకళ్ళకు వంట విషయాల్లో ఇస్తారు, ఒకళ్ళకు వేరే పనులలో ఇస్తూ ఉంటారు. ప్రతి వాడికి ఏం చేస్తాడు పరమాత్మ? తెలివి అనేది ఇస్తాడు. అందుకే బ్రహ్మ సృష్టి రహస్యం చేసేటప్పుడు చిన్న కథ చెప్తా వినండి. మన మానవ జన్మ ఎటువంటిదో. బ్రహ్మ సృష్టి చేస్తున్నాడు, అందరికి ఆయుష్ను పంచుతూ ఉన్నాడు. మొట్టమొదటి మనిషిని పిలిచాడు. పిలిచి, అరే నీకు 25 ఏళ్ళ వయస్సు ఇస్తున్నా, మొట్టమొదటి మన వయస్సు 25 సంవత్సరాలే అనగానే వీడు బాధపడ్డాడు. 25 ఏళ్ళు నాకు ఏం చాలుతాయి అని బాధపడుకుంటూ పక్కకు నిలబడ్డాడు. తర్వాత ఒక గాడిదను పిలిచాడు. గాడిదను పిలిచి, నీకు 50 సంవత్సరాలు ఇస్తున్నా అన్నాడు. అనగానే గాడిద అన్నది, స్వామి నేను ఏం పని చేయాలి? ఏమీ లేదు, బరువులు మోయడమే నీ బాధ్యత. గాడిద బరువు అంటారు కదా, కాబట్టి బరువు మొయ్యాలండి. అంటే వద్దు, నన్ను తిట్టుకుంటారు, నాకు 25 ఏళ్ళు చాలు,
ఇక వీడు బాధపడుతున్నాడు కదా పక్కకు, నా 25 ఏళ్ళు వీరికి ఇచ్చేయి అన్నారు. అంటే వీరికి ఎన్నైనాయి ఇక్కడ? 50 సంవత్సరాలు అయినాయి. తర్వాత ఒక శునకాన్ని పిలిచాడు, కుక్కను పిలిచి నీకు 50 ఏళ్ళు ఇస్తున్నా అన్నాడు. ఏం చేయాలి స్వామి? ఏం లేదు, ఇంటి దగ్గరికి వచ్చిన వాళ్ళకి మురుగు కరువు, తర్వాత అటు ఇటు రోడ్ల మీద చిత్తా కట్టే వచ్చిందంటే అందరినీ కొరుకు, ఇదే నీ పని. స్వామి నీ దండం పెడితే బట్టినే నన్ను అందరు తిట్టుకుంటారు, కొట్టుకుంటారు, నాకు 50 వద్దు, పక్కకున్నాడుగా బాధపడుతున్నాడు, నా దాంట్లో 25 వీరికి ఇచ్చివేయి. ఎన్నైనాయి? 75. తర్వాత ఒక గుడ్లగూప వచ్చిందండి, దాన్ని పిలిచాడు. గుడ్లగూప అంటే భయపడకండి, గుడ్లగూప మహాలక్ష్మి అమ్మవారి యొక్క వాహనం గుడ్లగూప. అయితే పిలిచాడు, పెద్ద పక్షి, కళ్ళు చాలా పెద్దగా ఉంటాయి. చెప్పండి స్వామి. ఏమీ లేదమ్మా, నీకు 50 సంవత్సరాలు ఇస్తూ ఉన్నా, ఏం చేయాలి? రాత్రి 12 గంటల నుంచి మబ్బున 5 గంటల దాకా ప్రతి ఇంటి మీద కూర్చొని నీ పెద్ద గుడ్డతోటి వచ్చిపోయేటోళ్ళందరినీ చూడు. వద్దు స్వామి, నన్ను తిట్టుకుంటారు, పక్కకున్నాడు కదా పాపం బాధపడుతూ ఉన్నాడు, ఈ మానవునికే 20 సంవత్సరాలు ఇచ్చేయి. మొత్తం 100. అంటే ఆ 100 సంవత్సరాలతో ఇప్పుడు మనం సంతోషపడుతున్నాం. చూడండి, నిజమైన జీవితం 25 ఏళ్ళే మనకు. బాల్య జీవితం కానీ, యవ్వన జీవితం కానీ, చదువుకునే వయస్సు కానీ, ఆటపాటలు కానీ అంతా 25. 25 సంవత్సరాలకు ఏం చేశాము? పెళ్లి చేశామా? పెళ్లి చేస్తే వాళ్ళకి ఏం తయారైంది? భార్య, పిల్లలు, సంసారం అనే గాడిద మూత తయారైందా? అంటే గాడిద వయస్సు అక్కడ స్టార్ట్ అయింది. సరే 50 ఏళ్ళు అయినాయి, అప్పటికి పిల్లలు, చదువులు, ఖర్చులు, డబ్బులు, వీడు కష్టపడము, ఫైనాన్స్లో అంత టెన్షన్. 50 దాటి ఇక మొదలవుతుంది వదులుడు. 50 దాటాయంటే అంటే కుక్క లక్షణాలు వస్తున్నాయి అక్కడ. 50 దాటితే శునక లక్షణాలు ఉన్నా లేకున్నా బౌ అని కుక్కెట్లయితే అరుస్తుందో, మనకు కూడా చిన్నది పెద్దది ఆలోచన లేకుండా ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతూ ఉంటారు. అది మనది తప్పు కాదు, ఆ వయస్సు దాంది. తర్వాత 75 వచ్చినాయి, రిటైర్మెంట్ అయిపోయినా, అన్నీ అయిపోయినాయి, ఎగిరి దూకి సంపాదించి అలసిపోయి సొలసిపోయి ఓ మృగ మంచంలో పడ్డారు. బెడ్ మీద పడుకోబెడతారు. అందరూ పడుకున్నా కూడా రికే ఉంటాడా? చెవులు కాళ్ళు ఏం పని చేయకున్నా కూడా కళ్ళు మంచిగా ఉన్నాయనుకోండి, మర్చిపోయే వాళ్ళందరినీ చూస్తాడా లేదా? చూసిన తర్వాత వాళ్ళు ఓంగనే మనవరంలో పిలిచి సైగలు చేస్తారు, మాట రాకుండా. అంటే ఏమిటి? గుడ్లగూప వయస్సు చూడడమే లక్షణం అప్పుడిగా. అందుకే మానవుని యొక్క జన్మ ఇట్లా ఉందిరా, అర్థమైందా ఇప్పుడు మన జీవితం ఎట్లా ఉంటుందో. కాబట్టి 25 100 సంవత్సరాలు అంటే అందరి జీవితం ఇట్లా ఉంటుందా? పూర్వజన్మ సుకృతం ఉంటే, ఇప్పుడు ఇక్కడ మనం పురాణం చెప్తున్నాం ఇవాళ, కొంతమంది వచ్చి కూర్చుంటున్నారు, అది పూర్వజన్మ సుకృతం ఉంటే తప్ప వచ్చి కూర్చున్నారు. గుర్తుంచుకోండి, ఇప్పుడు మన వాడలో 1000-2000 మంది ఇక్కడనే ఉంటారు. అందరు వస్తారా? ఎవరి పనులు వాళ్ళకు ఉంటాయి. కానీ కొంతమందికి మాత్రం మనసు ఇక్కడికి పోవాలి, కూర్చోవాలి, ఏదో వినాలి అనే ఆలోచన భగవంతుడు పరమాత్మ మన పెరుమాళ్ళు మనకు కల్పిస్తే తప్ప మనము రాము. ఇటువంటి జీవితంలో మరి వివేకం అనేది లేకుండా ఉంటే భగవంతుని యొక్క ప్రాప్తి అనేది మనకు జరగదు. అంటే మనం అర్చరాది మార్గంలో పోవాలంటే మనకు వివేకం అనేది ఉండాలి. వివేకం ఉండాలంటే ఆహార శుద్ధి, మానసిక శుద్ధి కూడా ఉండాలి. మానసిక శుద్ధి అంటే మనస్సు శుద్ధి ఎట్లా చేసుకోవాలి?
ఇది కొద్దిగా మీకు వినడానికి కష్టంగా ఉన్నా అర్థం అవుతుంది, మీకు భయపడే అవసరం లేదు. మానసిక శుద్ధి ఎట్లా కావాలి అంటే మనస్సును శుద్ధి చేసుకోవాలి. మనస్సును శుద్ధి చేసుకోవాలంటే ఓ సర్పాకి ఇట్లా నీళ్లు కలిపి మింగుదామా, క్లీన్ అవుతుందా? కాదు. ఎట్లా అవుతుంది మనస్సు శుద్ధి? ఉన్నదానికి లేని దానికి అన్ని టెన్షన్స్ పెట్టుకోవద్దు ఫస్ట్. ఇప్పుడు అందరూ ఎక్కువ మందికి రోగాలు వచ్చేది యాంగ్జైటీ. అందరికీ కూడా మానసిక పరమైనటువంటి ఒత్తిడులు. భగవంతుడు దేనికి ఎంత శక్తి ఇవ్వానో అంతే ఇచ్చాడు, నరాలకు బ్లడ్ సర్క్యులేషన్ ఎంత ఇవ్వానో అంతే ఇచ్చాడు తప్ప మీరు ఇష్టం ఉన్న ఆలోచనలు చేస్తే అవి ఏమవుతాయి? ఇప్పుడు ఒక మోరీలోంచి మనం ఎంత నీళ్లు పోవానో వర్షం పడితే అంతే పోతాయి. బాగా వర్షం పడ్డ రోజు ఏమవుతుంది? కాలువ పైనుంచి నీళ్లు పోతున్నాయా లేదా? కాలువ పైనుంచి నీళ్లు పోతున్నప్పుడు పక్కకు ఉన్నటువంటి మురుగు నీరంతా వస్తున్నదా? అదేవిధంగా మన నర్వస్ వ్యవస్థలో కూడా బాగా ప్రవాహం ఎక్కువ అయితే మనకు రోగాలు వస్తూ ఉన్నాయి. అందుకే మానసిక పరమైనటువంటి ఒత్తిడిని తగ్గించుకోవాలంటే మానసిక శుద్ధి అనేది ఉండాలి. అది ఉన్నప్పుడు ఒకటి బాధ్యత ఎప్పటి వరకు ఉండాలి తల్లిదండ్రులకు? మనకు నమ్మాడు వారు చెప్పేది కూడా ఇదే. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే మానవులకు బాధ్యత ఇంతవరకు తల్లిదండ్రులకు, కొడుకు బిడ్డలకు పెళ్లి చేసేంత వరకే బాధ్యత. తర్వాత పెళ్లి చేశారు, చేయగానే మళ్ళీ బాధ్యత. బిడ్డకు పెళ్ళయింది, సంతానం అయితే లేదు, వాళ్ళకంటే ఎక్కువ టెన్షన్ వీళ్ళకి. సంవత్సరం అయిపోయాయి, 2 సంవత్సరాలు అయిపోయాయి, 3 సంవత్సరాలు అయిపోయాయి. ఇప్పుడు ఒక గమ్మత్తు, సరే సంతానము కాలే, ప్రపంచంలో కొట్టుపోయిందా? ప్రపంచంలో పిల్లగాలు లేరా? మరి పోని మన సంతానము సూర్యవంశమా చంద్రవంశమా చెప్పండి? శ్రీరామచంద్రుడా శ్రీకృష్ణుడా మనకు పుట్టినటువంటి వాళ్ళు? సరే, ఇంకా అంటుంటారు, ఇంకో నా మునిమనుమనికి పెళ్ళయింది కానీ ఒక పిల్లడో పుట్టిన తర్వాత చూసి బంగారు కై చిప్పతోటి పాలు పోసుకున్న తర్వాత నేను పోవాలి అంటుంది పెద్ద మనిషి. ఎందుకు అంత కోరిక? భగవంతుడు ఇంకోటమ్మా, కలియుగం వచ్చిన తర్వాత 100 సంవత్సరాలు ఎవ్వరికి గ్యారంటీ లేదు. 60 ఏళ్ళు ఉంటే మనకు అదే సంతోషపడాలి. ఇప్పుడు 72 ఏళ్ళట మనది జీవించే రేట్. ఎక్కువ ఉన్నవాడు భయపడకండి, ఏకరీక్ష చెప్తుంది. కాబట్టి పరమాత్మ అంటున్నాడు, వివేకము తర్వాత ఆహార శుద్ధి, మానసిక శుద్ధి ఉండాలా. ఇవి ఉన్నటువంటి వారికి మోక్ష మార్గం పరమాత్మ కల్పిస్తాడు. తర్వాత వివేకము అన్నాడు. వివేకం అంటే ఆలోచన అయిపోయింది. తర్వాత విమోకము రెండవది. విమోకము అంటే ఏమిటి అంటే కొన్ని వస్తువులను త్యజించాలి, తినకుండా విడిచిపెట్టాలి. విమోకము అది సాధ్యమవుతుందా? కాశీకి పోయినాం, కాశీకి పోయిన తర్వాత కాయ పండు 2 విడిచిపెట్టాలి మనం. కాయ పండు ఇది అర్థం కాక ఏం చేస్తున్నాం? మనకి ఇష్టం ఉన్న కూరగాయలు పండును విడిచిపెడుతున్నాం. కానీ కాయ అంటే ఏమిటి తెలుసా? శరీరం. కాయ అంటే శరీరం. అంటే ఈ శరీరంకు ఉన్నటువంటి ఏవైతే కామ క్రోధ లోభ మద మాత్సర్యాలు ఉంటాయో, అరిషడ్ వర్గాలు ఉంటాయో, వాటిలో ఒకటి విడిచిపెట్టు అని అర్థం అక్కడ. కానీ మనం ఏం చేస్తున్నాం? ఒక కాకరకాయను, ఒక దొండకాయను, ఒక ఏదో దాన్ని విడిచిపెట్టి మనం వస్తూ ఉన్నాం. కానీ అక్కడ చెప్పింది ఏమిటి? ఇంకోటి, కాశీలో విడిచిపెట్టుడు కాదు అసలు. యాక్చువల్గా తల్లిదండ్రులు లేనటువంటి వాళ్ళు గయకు వెళ్ళాలి. గయకు వెళ్ళి
అక్కడ పిండ శ్రాద్ధం పెట్టిన తర్వాత గయలో ఒక వృక్షం ఉంటుంది, ఆ వృక్షం కింద వదిలిపెట్టాలి. విమోకము అంటాం, అంటే మనకు ఇవి తినకుండా ఉండలేము అనే ఆలోచన లేకుండా కొన్ని వస్తువులను విడిచిపెట్టాలి. తర్వాత అనవసరమైనటువంటి కోరికలు కోరకూడదు. కోరికలు అయితే వశపోవు. మనం ఉదయం లేచినప్పటి నుండి సాయంత్రం దాకా ఎన్నో రకాల కోరికలు మనకు వస్తూ ఉంటాయి. తర్వాత మూడవది ఏమిటంటే అభ్యాసం అనేది ఉండాలి. అభ్యాసం అంటే ఏమిటి? సాధనలో అలవాటు. అభ్యాసం అంటే మనము ప్రతిరోజు జపం చేసుకోవాలని అయ్యగారు చెప్పిండు. ఒకరోజు చేస్తాం, 2 రోజు చేస్తాం, కానీ అది అలవాటుగా ఉండాలి. స్నానం చేయగానే మన మనస్సు అటే పోవాలి. భగవంతునికి అగరబత్తి ముట్టించాలి, పెరుమాళకు దీపం వెలిగించాలి, మంచి సువాసనతో కూడుకున్నటువంటి పుష్పాలతో విష్ణు సహస్రనామం చేసుకుంటూ అష్టోత్తరం చేసుకుంటూ పెరుమాళ్ళకి పుష్పాలు సమర్పించాలి. ఈ ఆలోచన ఎప్పుడు ఉండాలి? మనకు అభ్యాసంగా ఉండాలి. కొత్తగా నేర్చుకుంటే రాదు, అటువంటి అభ్యాసం ఉండాలి. ఇక 4వది ఏమిటంటే క్రియ, అంటే మనం చేసే పనులు. ఈ క్రియలు ఏమేమి ఉంటాయి? 5 యజ్ఞాలు ఉంటాయట క్రియలు. ఏమిటి 5 యజ్ఞాలు? దేవ ఆరాధన ఒకటి, అంటే దేవత ఆరాధన. మనకి ఎవరైతే ఇంటి దైవం, కులదైవం ఉంటారో, మీ ఇంటి దైవం ఎవరైనా కావచ్చు దేవుడు, ఆ దేవుడి యొక్క దేవతారాధన ప్రతిరోజు చేయాలి. ఇంట్లో పండుగ అయినప్పుడు, ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం అయినప్పుడు చేసుకోడు కాదు, ప్రతిరోజు దేవ ఆరాధన అనేది ఉండాలి. అంటే పెరుమాళ్ళ యొక్క ఆరాధన. ఆరాధన అంటే ఏమిటి? మనకు ఉన్నటువంటి పూజా సామగ్రితో మనం ఆరాధన అనేది చేయాలి. ఇంకోటి చెప్తున్న ఆరాధన క్రమంలో బయట పక్క వాళ్ళ ఇంట్లో ఈ పూలు తెప్పుకొని మన దేవుళ్ళకు పెట్టుకొని ఎవ్వరు చెప్పారు. బాగా గమనించండి. ఇప్పుడు మన ఇంట్లో పువ్వులు లేవు, పక్క వాళ్ళ ఇంట్లో పువ్వులు ఉన్నాయి, అవి పోయి తెప్పుకొచ్చి మనం పెడుతున్నాం. ఒక ప్రకారంగా అది దొంగతనం చేసినట్టు. నీ ఇంట్లో పుష్పాలు పూస్తే నువ్వు తెప్పి పెట్టుకో, పక్క వాళ్ళ ఇంటి ఎందుకు? ఒకవేళ వాళ్ళ ఇంట తెంపి మా ఇంట్లో ఎవరు పూజ చేసేవాళ్ళు లేరు, మీరు పెట్టుకోండి అంటే వేరు విషయం. తర్వాత చూడండి, నిత్యము మనం అనేక వేల రూపాయలు ఖర్చు పెడతాం, కానీ రోడ్డు మీద ఉన్నటువంటి పూలు, బజార్లో కనబడేటటువంటి చెట్ల పూలు కొంతమంది తెల్లాలని అదే పని బుట్ట పట్టుకుంటారు, పోతారు, ఆ పూలు తెలు. మరి స్వామికి ఎన్ని రకాల పట్టు పీతాంబరాలు, అంటే ఎందుకు చేస్తూ ఉన్నాం? భగవంతుడు నిన్ను కోరుకున్నాడా? దేవుడు కోరుకున్నాడా? ఇప్పుడు గణపతులు చేశారు మీరు మొన్నటి దాకా, గణపతులను పెట్టుకున్నారు. గణపతి ఏం కోరుకున్నాడు? 108 భోగాలు అడిగిండా? అడిగిండా? మనకి ఇష్టమై, మనకు మిరపకాయ బజ్జీ తినబుద్దయి, మనకు అప్పాలు తినబుద్దయి, మనకు అన్ని తినబుద్దయి, మనం ఏం చేసాం? అన్ని పెట్టుకున్నాం. గణపతి తింటాడా? మీకు ఏమున్నదా? మన నోరు భగవంతుని యొక్క పేరు, అంతే కదా. కాబట్టి పరమాత్మ ఏమంటున్నాడు ఇక్కడ? ఎవరైతే అభ్యాసముతోటి, క్రియతోటి 5 యజ్ఞాలు చేస్తారో, దేవ ఆరాధన చేస్తారో, వారికి మోక్ష మార్గం వస్తూ ఉంటుందిరా. తర్వాత వేదాలు వినాలి, వేదాలను చెప్పించాలి, వేద సంస్కృతిని అభివృద్ధి చేయాలి. ఇది రెండో యజ్ఞం, వేద యజ్ఞం అంటారు. మరి మనకు రాకున్నా ఇప్పుడు ప్రతి దాంట్లో మనకు సీడీలు, క్యాసెట్లు ఉన్నాయి. ఉదయం లేవగానే చక్కగా పురుష సూక్తం, శ్రీ సూక్తం, నారాయణ సూక్తం, గణపతి శీర్షోపనిషత్తు, ఇటువంటి ఏదో ఒకటి పెట్టుకొని చక్కగా వింటూ ఉంటే మన చెవులో వేదనాదం పడుతూ ఉన్నది. వేదనాదం పడితే ఏమవుతుంది అంటే చెప్తూ ఉన్నాడు, వేదంలో ఒక స్వరం అనేది ఉంటుందట.
ఆ స్వరం అనేది స్పిరిచువల్ వేవ్స్, అంటే మనకు కావలసినటువంటి ఆధ్యాత్మిక తరంగాలను ప్రవహింప చేస్తాయి. సంగీతంతో వేదంతో మానసిక ప్రశాంతత లభిస్తూ ఉంటుంది. గుర్తుంచుకోండి, అటువంటి మానసిక ప్రశాంతతకు వేదం అనేది వింటూ ఉండాలి. తర్వాత పితృమాతృ ఆరాధన. పితృమాతృ ఆరాధన ఒకటి, పితృమాతృ పిండప్రదం అనేది చేస్తూ ఉండాలి. అంటే ఏమిటి అన్నాడు ఇక్కడ? వినండి, ఇప్పుడు మనకు పితృపక్షాలు అంటారు. ఇప్పుడు ఈ 2వ తారీఖు అమావాస్య దాకా పితృపక్షాలు కదా. మరి ఈ పితృపక్షాలలో ఏం చెయ్యాలి అంటే, మనకు సరిగ్గా భాద్రపద బహుళ కృష్ణపక్షం పాడ్యమి నుండి అమావాస్య దాకా మనకు పితృపక్షాలు 15 రోజులు వస్తాయి. మరి ఈ 15 రోజులలో మనవాళ్ళు గతించినటువంటి తిథి కూడా వస్తూ ఉంటుంది. పాడ్యమి, విధియ, తదియ, చవితి, పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, అమావాస్య. 15 తిథులు వస్తూ ఉంటాయి కదా. ఈ 15 తిథులలో మనవాళ్ళు పోయినటువంటి తిథి ఏ రోజైతే వస్తూ ఉంటుందో ఆ రోజు నాడు వీలైతే వాళ్ళ పేరు మీద భోజన సాహిత్యం ఇవ్వడం కానీ ఇవి చేయాలి. కానీ మనం ఏం చేస్తాం, అమావాస్య రోజే అయితే ఒకవేళ వీలు కాకుంటే ఎవరైనా అమావాస్య రోజు ఇవ్వవచ్చు. మరి వాళ్ళు ఏం కోరుకుంటారు? ఇక్కడ 5వ యజ్ఞంలో చెప్తూ ఉన్నాడు, పితృమాతృ పిండము. వాళ్ళు ఏమీ కోరుకోరు. పోయేటప్పుడు మనకు అన్ని విడిచిపెట్టి పోతారు కదా. ఆ వాళ్ళ యొక్క తిథి వచ్చిన రోజు వాళ్ళు ఒక పిండ ప్రదానం కోరుకుంటారు, లేదంటే కనీసం అర్ఘ్యం అన్న కోరుకుంటారు. అంటే ఏమిటి? నువ్వులతోటి అర్ఘ్యం విడవడం అనేది కూడా శ్రేష్టం అని చెప్తున్నాడు. అదొక యజ్ఞం. తర్వాత ఇంకొక యజ్ఞం ఏమిటి అన్నాడు? అతిథుల యొక్క ఆహ్వానం. అతిథుల యొక్క ఆహ్వానం కూడా ఒక యజ్ఞమే. అతిథుల ఆహ్వానం యజ్ఞమేంది? ఇంటికి వచ్చిన వాళ్ళకు ఛాయ్ పోస్తాం, మంచినీళ్ళు పోస్తాం, అయిపోయారు. కానీ పూర్వకాలంలో ఒకసారి ఆలోచించండి మీరు, మన ఇంట్లో ఒక పెళ్లి అవుతున్నదంటే 15 రోజుల ముందు 15 రోజుల తర్వాత మన బంధువులు వచ్చి ఉండేవాళ్ళు. వాళ్ళు మన ఇంటి పనులు చేసేవాళ్ళం, వాళ్ళకు మనం మంచిగా అన్ని రకాల భోజనం అన్ని రకాలుగా అన్ని పెట్టేవాళ్ళం. అంటే ఇక్కడ అర్థం ఏమిటి? అతిథుల యొక్క మనం చెప్పుకున్నాం అభ్యాగతో స్వయం విష్ణు అని చెప్పేసి, అతిథులకు ఎవరైతే ఆహ్వానం తెలిపి వారికి మరి అన్నీ చేస్తూ ఉంటారో అది కూడా ఒక యజ్ఞమే. ఇప్పుడు చూడండి, దానికి మనం ఒక ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు. ఏమిటి? పూర్వకాలంలో పెళ్ళిళ్ళు అట్లా ఉండే, ఇప్పుడు ఎట్లా ఉన్నాయి? మా దగ్గరికి వస్తూ ఉంటారు, అయ్యగారు 10:30-11కి ముహూర్తం పెట్టండి, ఉన్నా లేకుండా పెట్టండి, మీ ఇష్టం. పెడతాం. సరిగ్గా 12 గంటలకు మొత్తం పెళ్ళి అయిపోవాలి. గంటన్నర 12:30కు సీట్ల మీద కూర్చోబెట్టాలి. వచ్చినటువంటి మా బంధువులు బాగా వాళ్ళండి వీళ్ళందరూ వస్తూ ఉంటారు. అక్షింతలు వేయగానే 12:30కు మేము బబ్ సిస్టమ్ ప్రారంభం చేస్తాం. బబ్ సిస్టమ్ అంటే ఏందో తెలుసా? బఫెల్లో సిస్టమ్ ఈజ్ కాల్డ్ బబ్ సిస్టమ్. దున్నపోతులకు కూర్చొని తినరాదు కాబట్టి వాటి కోసం పాపం ఆ సిస్టమ్ వచ్చింది. అవి నిలబడి గడ్డి తింటాయి కదా. కానీ మనం ఏం చేస్తున్నాం? సరే పెట్టారు, వస్తారు, వచ్చి కనీసం కాళ్ళకున్న చెప్పులు బూట్లు కూడా విడవకుండా ఆ స్టేజీ మీద పవిత్రంగా కూర్చొని లగ్నం చేసుకున్నటువంటి పిల్లల మీద అక్షింతలు రుబ్బి వెళ్ళిపోతుంటారు. అంతే కదా, అది ఆశీర్వచనం. అది ఎందుకు మరి? అక్షింతలకు ఒక గౌరవం, నూతనంగా పెళ్లి చేసుకున్నటువంటి వారికి శుభం జరగాలి
అందుకే ఇప్పుడు పెళ్లిళ్ళు ఎట్లా ఉంటున్నాయి, ఇప్పుడు కొత్తగా పెళ్లి చేసుకొని 5 సంవత్సరాలు కలిసి ఉంటే పద్మశ్రీ అవార్డు ఇవ్వవచ్చు. తెలుసా? మనకి ఇప్పుడు ఒక్కొక్కరు 30-35 ఏళ్ళు 25 ఏళ్ళు పెళ్ళైంది మనకైతే. ఒకవేళ వాడు 15 ఏళ్ళు కలిసి ఉంటే మనకు జ్ఞానపీఠ్ అవార్డు ఇవ్వవచ్చు. అంతటా తయారైంది పెళ్ళి. ఎందుకు తెలుసా? మానసిక ప్రశాంతత లేదు ఎవరికి కూడా. కాబట్టి ఇక్కడ పరమాత్మ అంటున్నాడు, అతిథి దేవో భవ. ఇంటికి వచ్చినటువంటి వారిని ఆహ్వానం తెలుపుతూ వారిని అరుచుకోవాలి. ఇప్పుడు పూర్వకాలం ఉన్నట్టు ఇప్పుడు లేదు, మీ అందరికీ కూడా తెలుసు. ఇప్పుడు మన బిడ్డ, మన అల్లుడు లేదా మన కొడుకు, మన కోడలు హైదరాబాద్లో 2 సాఫ్ట్వేర్లు అనుకోకుండా మనం ఓ పని మీద పోయినాం. పోగానే వాళ్ళ ఆఫీస్కి తయారవుతున్నారు 2 మందమే. 1/4 కేజీ బియ్యము 1/4 కేజీ కూర వేసుకున్నారు, తిన్నారు, డబ్బాలు పెట్టుకున్నారు, పోతున్నారు. మనం తేలేము అక్కడ. మీది కనరు, లోపల ఏమనుకుంటారు? పని లేదు పాట లేదు, ఎందుకు వచ్చింది ఇప్పుడు వీళ్ళ కోసం వంట వండాలి, మేము వండుకున్న వంట సరిగ్గా మాకే ఉంది మనస్సులో. పైకి అనుకున్నా కూడా అందరు కాదు, కొంతమంది. కాబట్టి అతిథుల ఆహ్వానం అనేది మునుపట్లాగా లేదు. అదొక యజ్ఞం అన్నాడు. తర్వాత భూత ప్రేమ, గోప్రేమ, ప్రకృతి ప్రేమ 3 ఉండాలి. ఇది 5వ యజ్ఞం. భూత ప్రేమ అంటే భూతములను ప్రేమించడం కాదు, పశువులను, పక్షులను, జంతువులను ప్రేమించడమే భూత ప్రేమ. అంటే ఇప్పుడు ఉదాహరణకు పూర్వకాలంలో మన ఇంటి ముందర మనం సానుపు తల్లి పిండితోటి ముగ్గు వేసేవాడు. భూతదయ అంటారు దీన్ని. ఆ ముగ్గు వేస్తే బయట నుంచి క్రిమి కీటకాలు వచ్చి వాటిని తినిపోయేవి, వాటికి ఆహారం అయ్యేది. ఇప్పుడు ముగ్గు పిండి రెడీమేడ్. ఆ ముగ్గు పిండి ఏది కూడా ముట్టదు. అట్లానే సంక్రాంతి వచ్చిందంటే గొబ్బెమ్మలను పెట్టి దానిపైన వాటిని పెట్టేవాడు. ఆ మర్పి కూడా జంతువులు తినిపోయేది, పక్షులు. అది భూత ప్రేమ, భూతదయ. తర్వాత గోవును ఆవు గోమాత సేవ, గోదానము. మనిషి జీవితం అనే సముద్రం దాటానంటే గోపూజ, గోమాత సేవ, గోవిందుని సేవ, గీతా పఠనం ఇవి తప్పకుండా ఉండాలి. ఆవును పూజించాలి ఒకటి, భగవద్గీతను ప్రతిరోజు చదవాలి, గంగా స్నానం ఒకటి. తర్వాత ఇంకా ఏం చెప్తున్నాడు? గోవిందుని యొక్క సేవ. ఇవి చేస్తే మాత్రమే వాడికి మోక్ష మార్గం వస్తూ ఉంటుందిరా. మరి క్రియ అనే దాంట్లో 5 యజ్ఞాల గురించి మనకు చెప్పడం జరిగింది. తర్వాత అందరికీ శుభం జరగాలనే కోరిక మన మనస్సులో ఉండాలి. అది కళ్యాణం అంటారు. దాన్ని ఏమంటారు? కళ్యాణం. కళ్యాణం అంటే ఏమిటి మరి? ఇప్పుడు కొంతమందికి దండం పెట్టగానే కళ్యాణం వస్తూ అంటారు, ఆశీర్వాదం. కళ్యాణం వస్తూ అంటే మనం ఏమనుకుంటాం? నాకు ఆల్రెడీ లగ్గమైంది అయ్య గారు, మళ్ళా కళ్యాణం వస్తా అంటున్నాం. కళ్యాణం వస్తూ అంటే అది కాదు, శుభం జరుగుగాక. కళ్యాణం వస్తూ అంటే శుభం జరుగుగాక. అయితే ఇక్కడ ఈ అందరి యొక్క శుభాన్ని కోరుకోవాలంటే మన దగ్గర ఏముండాలి? మనకు మంచి గుణాలు, మనలో మంచి గుణాలు ఉండాలి. తర్వాత మానసిక పరమైనటువంటి నిరుత్సాహం లేకుండా ఉండాలి. ఇక చివరిది ఏమిటంటే అమద్దర్శ. అమద్దర్శ అంటే విపరీతమైనటువంటి దుఃఖం. ఆ దుఃఖంతో పాటు ఎప్పుడైతే దుఃఖం ఉంటుందో అప్పుడు ఏది ఎగిరిపోతుంది? ఆనందం అనేది పోతూ ఉంటుంది. మనిషిలో దుఃఖం వ్యాప్తి చెందిన తర్వాత ఆనందం ఉంటుందా? ఉండదు. కానీ ఎంత దుఃఖమైనా కూడా మనం అనుకుంటూ ఉన్నాం, పెరుమాళ్ళైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ ఆయనకేంది అనుకుంటున్నాం. కానీ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క జీవితాన్ని గమనించండి. పుట్టింది ఎక్కడ? శ్రీకృష్ణుడు ఎక్కడ పుట్టాడమ్మా? జైల్లో. దేవకి వసుదేవులకు
కంసుడు బంధిస్తే జైల్లో పుట్టాడు. పుట్టిన తర్వాత మరి ఎప్పుడు పుట్టాడు? అర్ధరాత్రి జన్మించాడు కదా కృష్ణుడు. జన్మించిన తర్వాత చూడండి, పుట్టాడని తెలిస్తే కంసుడు వచ్చి చంపుతాడు కదా. అందుకని చెప్పేసి పరమాత్మ వెంటనే అక్కడి నుంచి మాయం కావాలి. మరి స్వామికి ఎన్ని రకాల పట్టు పీతాంబరాలు అంటే ఎందుకు చేస్తూ ఉన్నాం? భగవంతుడు నిన్ను కోరుకున్నాడా? దేవుడు కోరుకున్నాడా? ఇప్పుడు గణపతులు చేశారు మీరు మొన్నటి దాకా, గణపతులను పెట్టుకున్నారు. గణపతి ఏం కోరుకున్నాడు? 108 భోగాలు అడిగిండా? అడిగిండా? మనకి ఇష్టమై మనకు మిరపకాయ బజ్జీ తినబుద్దయి, మనకు అప్పాలు తినబుద్దయి, మనకు అన్ని తినబుద్దయి, మనం ఏం చేసాం? అన్ని పెట్టుకున్నాం. గణపతి తింటాడా? మీకు ఏమన్నాయా? మన నోరు భగవంతుని యొక్క పేరు, అంతే కదా. కాబట్టి పరమాత్మ ఏమంటున్నాడు ఇక్కడ, ఎవరైతే అభ్యాసముతోటి క్రియతోటి 5 యజ్ఞాలు చేస్తారో, దేవ ఆరాధన చేస్తారో వారికి మోక్ష మార్గం వస్తూ ఉంటుందిరా. తర్వాత వేదాలు వినాలి, వేదాలను చెప్పించాలి, వేద సంస్కృతిని అభివృద్ధి చేయాలి. ఇది రెండో యజ్ఞం, వేద యజ్ఞం అంటారు. మరి మనకు రాకున్నా ఇప్పుడు ప్రతి దాంట్లో మనకు సీడీలు, క్యాసెట్లు ఉన్నాయి. ఉదయం లేవగానే చక్కగా పురుష సూక్తం, శ్రీ సూక్తం, నారాయణ సూక్తం, గణపతి శీర్షోపనిషత్తు, ఇటువంటి ఏదో ఒకటి పెట్టుకొని చక్కగా వింటూ ఉంటే మన చెవులో వేదనాదం పడుతూ ఉన్నది. వేదనాదం పడితే ఏమవుతుంది అంటే చెప్తూ ఉన్నాడు, వేదంలో ఒక స్వరం అనేది ఉంటుందట. ఆ స్వరం అనేది స్పిరిచువల్ వేవ్స్, అంటే మనకు కావలసినటువంటి ఆధ్యాత్మిక తరంగాలను ప్రవహింప చేస్తాయి. సంగీతంతో, వేదంతో మానసిక ప్రశాంతత లభిస్తూ ఉంటుంది. అటువంటి మానసిక ప్రశాంతతకు వేదం అనేది వింటూ ఉండాలి. తర్వాత పితృమాతృ ఆరాధన ఒకటి, పితృమాతృ పిండప్రదం అనేది చేస్తూ ఉండాలి. అంటే ఏమిటి అన్నాడు ఇక్కడ వినండి. ఇప్పుడు మనకు పితృపక్షాలు అంటారు. ఇప్పుడు ఈ 2వ తారీఖు అమావాస్య దాకా పితృపక్షాలు కదా. మరి ఈ పితృపక్షాలలో ఏం చెయ్యాలి అంటే, మనకు సరిగ్గా భాద్రపద బహుళ కృష్ణపక్షం పాడ్యమి నుండి అమావాస్య దాకా మనకు పితృపక్షాలు 15 రోజులు వస్తాయి. మరి ఈ 15 రోజులలో మనవాళ్ళు గతించినటువంటి తిథి కూడా వస్తూ ఉంటుంది. పాడ్యమి, విధియ, తదియ, చవితి, పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, అమావాస్య, 15 తిథులు వస్తూ ఉంటాయి కదా. ఈ 15 తిథులలో మనవాళ్ళు పోయినటువంటి తిథి ఏ రోజైతే వస్తూ ఉంటుందో ఆ రోజు నాడు వీలైతే వాళ్ళ పేరు మీద భోజన సాహిత్యం ఇవ్వడం కానీ ఇవి చేయాలి. కానీ మనం ఏం చేస్తాం, అమావాస్య రోజే అయితే ఒకవేళ వీలు కాకుంటే ఎవరైనా అమావాస్య రోజు ఇవ్వవచ్చు. మరి వాళ్ళు ఏం కోరుకుంటారు? ఇక్కడ 5వ యజ్ఞంలో చెప్తూ ఉన్నాడు, పితృమాతృ పిండము. వాళ్ళు ఏమీ కోరుకోరు. పోయేటప్పుడు మనకు అన్ని విడిచిపెట్టి పోతారు కదా. ఆ వాళ్ళ యొక్క తిథి వచ్చిన రోజు వాళ్ళు ఒక పిండ ప్రదానం కోరుకుంటారు, లేదంటే కనీసం అర్ఘ్యం అన్న కోరుకుంటారు. అంటే ఏమిటి, నువ్వులతోటి అర్ఘ్యం విడవడం అనేది కూడా శ్రేష్టం అని చెప్తున్నాడు. అదొక యజ్ఞం. తర్వాత ఇంకొక యజ్ఞం ఏమిటి అన్నాడు, అతిథుల యొక్క ఆహ్వానం. అతిథుల యొక్క ఆహ్వానం కూడా ఒక యజ్ఞమే. అతిథుల ఆహ్వానం యజ్ఞం ఏంది? ఇంటికి వచ్చిన వాళ్ళకు ఛాయ్ పోస్తాం, మంచినీళ్ళు పోస్తాం, అయిపోయాయి. కానీ
పూర్వకాలంలో ఒకసారి ఆలోచించండి మీరు. మన ఇంట్లో ఒక పెళ్లి అవుతున్నదంటే 15 రోజుల ముందు 15 రోజుల తర్వాత మన బంధువులు వచ్చి ఉండేవాళ్ళు. వాళ్ళు మన ఇంటి పనులు చేసేవాళ్ళం, వాళ్ళకు మనం మంచిగా అన్ని రకాల భోజనం అన్ని రకాలుగా అన్ని పెట్టేవాళ్ళం. అంటే ఇక్కడ అర్థం ఏమిటి? అతిథుల యొక్క మనం చెప్పుకున్నాం అభ్యాగతో స్వయం విష్ణు అని చెప్పేసి, అతిథులకు ఎవరైతే ఆహ్వానం తెలిపి వారికి మరి అన్నీ చేస్తూ ఉంటారో అది కూడా ఒక యజ్ఞమే. ఇప్పుడు చూడండి, దానికి మనం ఒక ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు. ఏమిటి? పూర్వకాలంలో పెళ్ళిళ్ళు అట్లా ఉండే, ఇప్పుడు ఎట్లా ఉన్నాయి? మా దగ్గరికి వస్తూ ఉంటారు, అయ్యగారు 10:30 11కి ముహూర్తం పెట్టండి, ఉన్నా లేకుండా పెట్టండి, మీ ఇష్టం. పెడతాం. సరిగ్గా 12 గంటలకు మొత్తం పెళ్ళి అయిపోవాలి. గంటన్నర 12:30కు సీట్ల మీద కూర్చోబెట్టాలి. వచ్చినటువంటి మా బంధువులు బాగా వీళ్ళందరూ వస్తూ ఉంటారు. అక్షింతలు వేయగానే 12:30కు మేము బబ్ సిస్టమ్ ప్రారంభం చేస్తాం. బబ్ సిస్టమ్ అంటే ఏందో తెలుసా? బఫెల్లో సిస్టమ్ ఈజ్ కాల్డ్ బబ్ సిస్టమ్. దున్నపోతులకు కూర్చొని తినరాదు కాబట్టి వాటి కోసం పాపం ఆ సిస్టమ్ వచ్చింది. అవి నిలబడి గడ్డి తింటాయి కదా. కానీ మనం ఏం చేస్తున్నాం? సరే పెట్టారు, వస్తారు, వచ్చి కనీసం కాళ్ళకున్న చెప్పులు బూట్లు కూడా విడవకుండా ఆ స్టేజీ మీద పవిత్రంగా కూర్చొని లగ్గం చేసుకున్నటువంటి పిల్లల మీద అక్షింతలు రుబ్బి వెళ్ళిపోతుంటారు. అంతే కదా, అది ఆశీర్వచనం. అది ఎందుకు మరి? అక్షింతలకు ఒక గౌరవం. నూతనంగా పెళ్లి చేసుకున్నటువంటి వారికి శుభం జరగాలి. అందుకే ఇప్పుడు పెళ్లిళ్ళు ఎట్లా ఉంటున్నాయి? ఇప్పుడు కొత్తగా పెళ్లి చేసుకొని 5 సంవత్సరాలు కలిసి ఉంటే పద్మశ్రీ అవార్డు ఇవ్వచ్చు. తెలుసా? మనకి ఇప్పుడు ఒక్కొక్కరికి 30, 35 ఏళ్ళు 25 ఏళ్ళు పెళ్ళి అయింది మనకైతే. ఒకవేళ వాడు 15 ఏళ్ళు కలిసి ఉంటే మనకు జ్ఞానపీఠ్ అవార్డు ఇవ్వచ్చు. అంతటా తయారైంది పెళ్ళి. ఎందుకు తెలుసా? మానసిక ప్రశాంతత లేదు ఎవరికి కూడా. కాబట్టి ఇక్కడ పరమాత్మ అంటున్నాడు, అతిథి దేవో భవ. ఇంటికి వచ్చినటువంటి వారిని ఆహ్వానం తెలుపుతూ వారిని అరుచుకోవాలి. ఇప్పుడు పూర్వకాలం ఉన్నట్టు ఇప్పుడు లేదు, మీ అందరికీ కూడా తెలుసు. ఇప్పుడు మన బిడ్డ, మన అల్లుడు లేదా మన కొడుకు, మన కోడలు హైదరాబాద్లో 2 సాఫ్ట్వేర్లు. అనుకోకుండా మనం ఓ పని మీద పోయినాం. పోగానే వాళ్ళ ఆఫీస్కి తయారవుతున్నారు, 2 మందమే. 1/4 కేజీ బియ్యము, 1/4 కేజీ కూర వేసుకున్నారు, తిన్నారు, డబ్బాలు పెట్టుకున్నారు, పోతున్నారు. మనం తేలేము అక్కడ. మీది కనరు, లోపల ఏమనుకుంటారు? పని లేదు, పాట లేదు, ఎందుకు వచ్చింది ఇప్పుడు వీళ్ళ కోసం వంట వండాలి, మేము వండుకున్న వంట సరిగ్గా మాకే ఉంది మనస్సులో. పైకి అనుకున్నా కూడా అందరు కాదు, కొంతమంది. కాబట్టి అతిథుల ఆహ్వానం అనేది మునుపట్లాగా లేదు. అదొక యజ్ఞం అన్నాడు. తర్వాత భూత ప్రేమ, గోప్రేమ, ప్రకృతి ప్రేమ 3 ఉండాలి. ఇది 5వ యజ్ఞం. భూత ప్రేమ అంటే భూతములను ప్రేమించడం కాదు, పశువులను, పక్షులను, జంతువులను ప్రేమించడమే భూత ప్రేమ. అంటే ఇప్పుడు ఉదాహరణకు పూర్వకాలంలో మన ఇంటి ముందర మనం సానుపు తల్లి పిండితోటి ముగ్గు వేసేవాళ్ళం. భూతదయ అంటారు దీన్ని. ఆ ముగ్గు వేస్తే బయట నుంచి క్రిమి కీటకాలు వచ్చి వాటిని తినిపోయేవి, వాటికి ఆహారం అయ్యేది. ఇప్పుడు ముగ్గు పిండి రెడీమేడ్. ఆ ముగ్గు పిండి ఏది కూడా ముట్టదు. అట్లానే సంక్రాంతి వచ్చిందంటే గొబ్బెమ్మలను పెట్టి దానిపైన వాటిని పెట్టేవాడు. ఆ మర్రి కూడా జంతువులు తినిపోయేది, పక్షులు. అది భూత ప్రేమ, భూతదయ. తర్వాత గోవును, ఆవు, గోమాత సేవ, గోదానము. మనిషి జీవితం అనే సముద్రం దాటానంటే
గోపూజ, గోమాత సేవ, గోవిందుని సేవ, గీతా పఠనం ఇది తప్పకుండా ఉండాలి. ఆవును పూజించాలి ఒకటి, భగవద్గీతను ప్రతిరోజు చదవాలి, గంగా స్నానం ఒకటి, తర్వాత ఇంకా ఏం చెప్తున్నాడు, గోవిందుని యొక్క సేవ. ఇవి చేస్తే మాత్రమే వాడికి మోక్ష మార్గం వస్తూ ఉంటుందిరా. మరి క్రియ అనే దాంట్లో 5 యజ్ఞాల గురించి మనకు చెప్పడం జరిగింది. తర్వాత అందరికీ శుభం జరగాలనే కోరిక మన మనసులో ఉండాలి. అది కళ్యాణం అంటారు. దాన్ని ఏమంటారు? కళ్యాణం. కళ్యాణం అంటే ఏమిటి మరి? ఇప్పుడు కొంతమందికి దండం పెట్టగానే కళ్యాణం వస్తూ అంటారు, ఆశీర్వాదం. కళ్యాణం వస్తూ అంటే మనం ఏమనుకుంటాం, నాకు ఆల్రెడీ లగ్గమైంది అయ్య గారు, మళ్ళా కళ్యాణం వస్తా అంటున్నాం. కళ్యాణం వస్తూ అంటే అది కాదు, శుభం జరుగుగాక. కళ్యాణం వస్తూ అంటే శుభం జరుగుగాక. అయితే ఇక్కడ ఈ అందరి యొక్క శుభాన్ని కోరుకోవాలంటే మన దగ్గర ఏముండాలి? మనకు మంచి గుణాలు, మనలో మంచి గుణాలు ఉండాలి. తర్వాత మానసిక పరమైనటువంటి నిరుత్సాహం లేకుండా ఉండాలి. ఇక చివరిది ఏమిటంటే అమద్దర్శ. అమద్దర్శ అంటే విపరీతమైనటువంటి దుఃఖం. ఆ దుఃఖంతో పాటు ఎప్పుడైతే దుఃఖం ఉంటుందో అప్పుడు ఏది ఎగిరిపోతుంది? ఆనందం అనేది పోతూ ఉంటుంది. మనిషిలో దుఃఖం వ్యాప్తి చెందిన తర్వాత ఆనందం ఉంటుందా? ఉండదు. కానీ ఎంత దుఃఖమైనా కూడా మనం అనుకుంటూ ఉన్నాం, పెరుమాళ్ళైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ ఆయనకేంది అనుకుంటున్నాం. కానీ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క జీవితాన్ని గమనించండి. పుట్టింది ఎక్కడ? శ్రీకృష్ణుడు ఎక్కడ పుట్టాడమ్మా? జైల్లో. దేవకి వసుదేవులకు కంసుడు బంధిస్తే జైల్లో పుట్టాడు. పుట్టిన తర్వాత మరి ఎప్పుడు పుట్టాడు? అర్ధరాత్రి జన్మించాడు కదా కృష్ణుడు. జన్మించిన తర్వాత చూడండి, పుట్టాడని తెలిస్తే కంసుడు వచ్చి చంపుతాడు కదా. అందుకని చెప్పేసి పరమాత్మ వెంటనే అక్కడి నుంచి మాయం కావాలి. మరి ఎక్కడ